హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కేఎన్ఆర్ యూనివర్సిటీ 2024 సంబంధించి బీపీటీ బీఎస్సీ ఎంఎల్టీ అండ్ అలైడ్ కోర్సెస్ సంబంధించి ఫిఫ్త్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయడం జరిగింది వెబ్సైట్ అనమాట. చాలా పెద్ద గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు. అదేవిధంగా మరి ఇక ఫిఫ్త్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి మరి ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయని కూడా ఒకసారి స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం. అదేవిధంగా మరి ఫిఫ్త్ ఫేజ్ కౌన్సిలింగ్ యొక్క వెబ్ ఆప్షన్స్ మరి ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఇవ్వచ్చు, మరి ఏ టైం నుంచి ఏ టైం వరకు ఇవ్వచ్చు అని కూడా ఒకసారి స్టెప్ బై స్టెప్ అయితే వెరిఫై చేసుకుందాం ఈ వీడియో తరపు నుంచి అనమాట. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, కొత్త వారు ఉన్నట్లయితే ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, మన నోటిఫికేషన్ సంబంధించిన వెబ్సైట్ ఉన్న మనకి దాదాపు మనకు టోటల్గా మొత్తం 3 నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఫస్ట్ నోటిఫికేషన్ వచ్చేసి అనమాట ఆఫ్టర్ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత మరి ఎంతమంది జాయిన్ అయ్యారో కళ్ళు ఇక్కడ చూడండి. నాట్ జాయిన్ క్యాండిడేట్ లిస్ట్ రిలీజ్ చేశారు. దాదాపు అనమాట 346 మంది అయితే జాయిన్ అయ్యారు అనమాట ఆఫ్టర్ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత. అదేవిధంగా సెకండ్ నోటిఫికేషన్ వచ్చేసి ఫిఫ్త్ ఫేజ్ కౌన్సిలింగ్ సంబంధించి యొక్క వెబ్ ఆప్షన్ నోటిఫికేషన్ అనమాట. తర్వాత థర్డ్ నోటిఫికేషన్ వచ్చేసి అనమాట లిస్ట్ ఆఫ్ వేకెన్సీస్ ఫర్ స్పెషల్ స్టే వేకెన్సీ ఫేస్ అనమాట. ఓకే, మనకి ఏదైతే ఫిఫ్త్ ఫేజ్ కౌన్సిలింగ్ మనకి ఏమంటామంటే ఇక్కడ స్పెషల్ స్టే వేకెన్సీ ఫేస్ ఏమైనా పిలుస్తూ ఉంటాం అనమాట. ఓకే, దాదాపు మరి ఇక్కడ మనకు ఫిఫ్త్ ఫేజ్కి ఎన్ని సీట్లు మిగిలి ఉన్నాయంటే దాదాపు ఒక 350 సీట్స్ అనుకోండి. దాదాపు ఎంతమంది రిపోర్టింగ్ చేయాలంటే టోటల్గా 346 మెంబర్స్ అయితే రిపోర్టింగ్ చేయలేరు అనమాట ఆఫ్టర్ ఫోర్త్ ఫేజ్ కౌన్సిలింగ్ తర్వాత. కాబట్టి ఇక్కడ ఫస్ట్ ఫేజ్ కావచ్చు, సెకండ్ ఫేజ్ కావచ్చు, థర్డ్ ఫేజ్ కావచ్చు, ఫోర్త్ ఫేజ్ కావచ్చు, ఈ యొక్క 4 ఫేజ్లో ఎవరికైతే సీటు వచ్చి కళ్ళు జరగలేరో ఆ స్టూడెంట్స్కి అయితే ఎటువంటి ఫర్దర్గా ఈ యొక్క ఫేజ్లో అయితే ప్రజెంట్ ఫేజ్లో అయితే ఎటువంటి వెబ్ ఆప్షన్ ఇవ్వడానికి అయితే ఛాయిస్ అయితే ఉండదు. కాబట్టి మీకు అందరూ కూడా సీట్ వచ్చే అవకాశం కనిపిస్తూ ఉందన్నమాట. ఎక్కువ ఛాయిస్ అయితే ఉందన్నమాట. ఎందుకంటే మెంబర్ ఆఫ్ కాంపిటీషన్ కూడా మనకు డిక్రీస్ కావడం జరిగింది. ఓకే, అదేవిధంగా మనం ఇక్కడ డేట్స్ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ దాదాపు అనమాట ఈ రోజు మధ్యాహ్నం 2 గంటల నుంచి అదేవిధంగా మనకి ఇక్కడ 13th అనమాట 13th జనవరి వరకు అయితే 6 PM వరకు అయితే ఆన్లైన్లో వెబ్ ఆప్షన్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇన్ కేస్ మీరు ఈ రోజు ఇచ్చినా రేపు ఇచ్చినా ఎల్లుండి ఇన్ కేస్ మీరు ఎక్కువ వెబ్ ఆప్షన్ అనుకుంటే ఇవ్వచ్చు. అదేవిధంగా వెబ్ ఆప్షన్ ఇక్కడ చేంజ్ చేసుకోవడం కూడా చేంజ్ చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మనం నోట్ కూడా క్లారిటీ ఇచ్చినమాట. చూడండి ఒకసారి ఇక్కడ చూడండి, ఇక్కడ క్యాండిడేట్స్ హూ హ్యావ్ జాయిన్ డిడ్ నాట్ జాయిన్ డిస్కంటిన్యూడ్ ఆఫ్టర్ జాయినింగ్ ఫర్ AHS అలైడ్ హెల్త్ కోర్సెస్ in previous phases shall not be permitted to exercise web option for special stay vacancy phase ఇక్కడ మనకు క్లారిటీ ఇచ్చారనమాట. ఓకే, బిఫోర్గా మనం ముందైనటువంటి ఫేజ్లో ఎవరికైతే సీటు వచ్చిన కావచ్చు, అదేవిధంగా జాయిన్ అయిన కావచ్చు, నాట్ జాయిన్ కావచ్చు, డిస్కౌంట్ చేసిన కావచ్చు అనమాట. వీళ్ళందరూ కూడా ఈ యొక్క ఫేజ్లో ఎటువంటి కౌన్సిలింగ్కి అనుమతి లేని క్లారిటీ చెప్పడం జరిగింది అనమాట. ఓకే, దీన్ని బట్టి మనకి ఏమర్థం అవుతుంది, ఖచ్చితంగా మీకు అయితే సీట్ వస్తుంది అనమాట. 346 సీట్లు ఉన్నాయి, 346 సీట్లు కూడా ఫిల్అప్ అయిపోతారు. ఓకే, అదేవిధంగా కొంచెం నోటిఫికేషన్ లేట్ అయిందనమాట. నేను అదర్ కౌన్సిలింగ్ పనిలో కొంచెం బిజీగా ఉన్నాను. ఓకే, ఇదనమాట ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ దిస్. 7 డౌట్స్ ఒకసారి కామెంట్స్లో కామెంట్ చేయండి. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.